నమస్తే, వెల్కమ్ టు హెచ్పిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు బీజేపీలో చేరారు. తాడపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ గారు, మా సోదరులు వినయ్ భాస్కర్ చీఫ్ విప్, మాజీ చీఫ్ విప్ గారు మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే, ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించారు. మీరు అంటారు కదా దానికి సిబిఐ అని అంటారు కదా, చేపియారు. దీని మీద కూడా చేపియారు, సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి నిరూపించారు అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే ఇస్తాం. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు బీజేపీలో చేరారు. కాబట్టి మనకు ప్రతిరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మేము సైతం వస్తాము, మేము సైతము భారతీయ జనతా పార్టీతో నడుస్తాము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కూడా ఉంటామని చెప్పి చాలా మంది నాయకులు కార్యకర్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు లోక్ సత్తా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని నచ్చి శ్రీనివాస్ వర్మ గారు మన పార్టీలో జాయిన్ కావడానికి ముందుకొచ్చారు. మరి వారిని స్వగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు వారితో వచ్చినటువంటి బృందంని పిలిచి పార్టీలో జాయిన్ చేపేసి. ప్రహ్లాద్ గారు మల్కాజ్గిరి నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్.
పవన్ కుమార్ సన్నీ. లిస్ట్ తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు. రవికుమార్ రవి. ప్రదీప్ మెనన్. కాశం శెట్టి ఉషా గారు. అంజలి గారు. కృపాకర్ గారు. స్వాతి గారు. ఒక్క నిమిషం. స్వాతి గారు. కృష్ణకుమారి గారు. సంతోషి గారు. సంతోషి గారు. ఇంకా మిత్రులు అంటే శ్రీనివాస్ వర్మ గారు రాష్ట్ర కార్యదర్శి ఉండే లోక్సత్తాలో టైంలో ప్రహ్లాద్ గారు కూడా లోక్సత్తా నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేశారు కార్పొరేటర్గా. మరి వారి బృందం లోక్సత్తా అల్వాల్ మల్కాజ్గిరి నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన స్వాగతం తెలుపుతున్నాను. ఇదే విధంగా ఈ యొక్క చేరికలు ఏది ఉన్నాయో ఈ చేరికలు మరి కింది స్థాయి దాకా తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలని అందరినీ కోరుతూ మరి శ్రీనివాస్ వర్మ గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి వారి బృందానికి స్వాగతం తెలుపుతున్నాను. మరి పార్టీలో చురుగ్గా పాల్గొని పార్టీ కార్యక్రమాల్ని పార్టీ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క పథకాల్ని ప్రజల్లో తీసుకుపోయేటువంటి కృషి చేయాలని చెప్పేసి శ్రీనివాస్ వర్మ గారిని కోరుతూ మరి వారికి మరొకసారి పార్టీలో వారిని స్వాగతిస్తా ఉన్నాను. తాడపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఆయన 3:51 మధ్యాహ్నం 3:51 ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది? ఇవాళ మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. క్లోజప్ లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్టు. ఆయన రాశాడు 4:55 అంటే ఇంకా గంట లోపు అనమాట. అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్లో ఎడిట్ చేసి ఆ మొక్కలు వేపేసింది. కాబట్టి
4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్, అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు? మీ కూటమి సభ్యుడు, మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి సంక్షేమ నిధికి 5 కోట్ల రూపాయలను జమ చేసినట్లు వెల్లడించారు. ఇందుకు గాను సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అడవులను, వన్య ప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించిన వారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వారి ధైర్య సాహసాలను స్మరించడం మన అందరి బాధ్యత. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘన నివాళులు అర్పిస్తున్న గతంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల అటవీ అధికారులు కుటుంబ సంక్షేమం కోసం 5 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాహనాలను అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అడవులు మన జాతి సంపద, వాటిని కాపాడుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవుల సంరక్షణలో గురుతరమైన బాధ్యత అటవీ శాఖ అధికారులపైనే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడంలో, విధి నిర్వహణలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి అడవులను కాపాడుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది పనిచేస్తున్న కృషి అభినందనీయమని ఆయన చెప్పారు. అడవులు కాపాడుకుంటేనే వర్షాలు బాగా కురిసి రైతులు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు. అటవీ శాఖ అధికారుల చేతనే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈకో టూరిజం ను ప్రచారం చేయడంలో మీ పాత్ర గొప్పదని అన్నారు. మన మహబూబ్ నగర్ లో విస్తారమైన అడవులు ఉన్నాయని, ఇప్పుడు చిరుతలు కూడా బాగా పెరిగి జనావాసాలకు వస్తున్నాయని ఆయన చెప్పారు. వన్య ప్రాణులను రక్షించుకుంటూ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సమతుల్యతతోటి పనిచేస్తూ మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మనకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో ఇది దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి అటవీ సిబ్బంది వాళ్ళ కర్తవ్య నిర్వహణలో భాగంగా మరి అడవులను కాపాడడంలో, ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ, స్మగ్లర్స్ నుంచి కానీ అటవీ సంపదను కాపాడడంలో, అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి అంటే త్యాగం చేసినటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ రోజును మనము జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మన తెలంగాణలో కూడా చాలా సందర్భాలలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. స్మగ్లర్లను అడ్డుకోవడంలో కానీ, ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మనకు ఫారెస్ట్ భూములను ఆక్రమణ చేయడంలో కానీ
వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది. సో దాదాపుగా మన తెలంగాణలో 23 మంది ఆఫీసర్లు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రీసెంట్గా మీకు 2022లో కొత్తగూడెం ప్రాంతంలో, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఒక రేంజ్ ఆఫీసర్ను కూడా గుత్తికోయలు వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ చేసి ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళినందుకు రేంజ్ ఆఫీసర్ను కూడా మరి కత్తులతోని దాడి చేసి చంపడం జరిగింది. సో ఇదొక మనకు ఇది దాదాపుగా మనకు 1730లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ను పురస్కరించుకొని దీన్ని రెగ్యులర్గా సెప్టెంబర్ 11ను మనం జరుపుకుంటున్నాము. సో ఇది దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఏమిటంటే అడవుల సంరక్షణ అనేటువంటిది ఇది అందరికీ సంబంధించినటువంటిది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒకరికే కాదు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అడవులను సంరక్షించుకున్నట్టయితే భావితరాలకు అడవుల యొక్క ఆవశ్యకత మనందరికీ తెలుసు. మనకు ఈ గ్లోబ్ ఎర్త్ పెద్ద డేంజర్లో ఉంది, రకరకాల కూడా కోల్పోతూ ఉన్నారు. సో అటువంటి వారందరినీ కూడా ఈరోజు సంస్మరించుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు సహాయ సహకారాలు చేసి అడవులను కాపాడుకోవాలి. అడవులను కాపాడుకుంటేనే వర్షాలు పడతాయి, రైతులకు లాభం అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి, పాజిటివ్ దృక్పథంతో మన అటవీ సిబ్బందిని వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ వాళ్ళను ప్రోత్సాహం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వన్యప్రాణులను రక్షించుకుంటూ మనుషులకు ఇబ్బంది కలగకుండా అడవి చుట్టుముట్టు ఉండే పౌరులకు కూడా, గ్రామస్తులకు కూడా, వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమతుల్యంతో కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నె పంచాయతీ దూదేకులపాలెంలోని దాసర పవన్ కుమార్ ఇంట్లో చోరీ, ప్రత్యాంగిర దేవి బంగారు విగ్రహం, బంగారు వెండి ఆభరణాలు చోరీ. కావలి రూరల్ పిఎస్ లో ఫిర్యాదు. కావలి రూరల్ మండలం పూలదొర్వు గ్రామంలో ప్రత్యాంగిర దేవి ఆలయంతో పాటు శ్రీనిలయం ఆశ్రమం నిర్వహిస్తున్న పవన్ స్వామి ఒక 6 నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానానికి దగ్గర ఉంటూ వచ్చాను. నాకు మొన్న రాత్రి తెలిసిందే నా ఇంటి తాళం పగలగొట్టున్నారని. లోపలికి వెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన దేవీ నవరాత్రులకి అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ స్వర్ణ కవచముల దుర్గాదేవి వెండి కవచం 4 కేజీలు ఉంటుంది. అమ్మవారు వెండి కవచము, వెండి కిరీటము, వెండి హస్తము, అదేవిధంగా వెండి కత్తి, అమ్మవారు పంచలోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము. ఇవి కాకుండా తాంబూలం డీసు, తాంబూలం సంబంధించిన డీసులు అంటే మామూలు డీసులు 4, తాంబూలం డీసు, వెండి చెంబు, వెండి ప్రమిద కుందులు, బంగారం ఆభరణాలు, అమ్మవారికి సంబంధించిన కాసులు పేర్లు. మొత్తం ఎంత పోయింది? బంగారం ఎంత? దస్తావేజులు పోయాయి అన్నారు కదా, అవి ఎంత విలువ ఉంటాయి? అవి మొత్తం కలిపి 47 లక్షలు. దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఆ వ్యక్తికి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో ఈరోజే ఎఫ్ఐఆర్ కడతానన్నారు సారు. మన సిఏ సారు వీలైనంత త్వరగా ఇవన్నీ త్వరగా చేసి మనకి అందజేస్తానన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల పట్ల హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నాయకులు మోటపోతుల రమేష్ గౌడ్, శ్రీను నాయక్ తెలిపారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి నాయకులు రేవంత్ రెడ్డి చిత్రపటాలను చింపి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి పలు స్టేషన్లలో తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నెట్టెట ముంచిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు గ్రూప్ పరీక్ష గురించి నగరానికి వచ్చి 15-16 గంటలు చదువుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలు చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తుందన్నారు. ఇక్కడికి వచ్చి వేల ఖర్చు పెట్టుకొని ఈ కోచింగ్ తీసుకొని వాళ్ళ జీవితం మొత్తం దారబోసి ఉద్యోగాల కోసం కష్టపడితే ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే గ్రూప్ 1లో ఇప్పుడు ప్రిలిమినరీ అవుతుంది, మెయిన్స్ అవుతుంది, అనేక అవకతవకలు జరిగినాయి. చాలామంది ఈ రాష్ట్రంలోని రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గ్రూప్ జీవో 29 తీసుకొచ్చి ఈరోజు రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు బాగా అతి భారీ నష్టం జరిగింది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో 55 ఏదైతే
మెరిట్ ప్రాతిపదికన 40 to 60% అట్లా తీసుకొచ్చి 40% అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన 60% మిగతా రిజర్వ్డ్ వర్గాలకు కేటాయించిన సందర్భం ఉండే. ఏదైతే మెరిట్ ఉంటుందో అటు రిజర్వ్డ్ వర్గాలకు ఇటు మెరిట్లు అవుతుంది, ఇటు రిజర్వేషన్లు అవుతుంది, చాలా లబ్ధి అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా దాన్ని రద్దు చేసి DO 29 తీసుకొచ్చి నిరుద్యోగుల గ్రూప్ 1 అభ్యర్థుల నడ్డి విరిచిన సందర్భం మనం చూసినాం. అదేవిధంగా ఈరోజు నిన్న హైకోర్టు ఏదైతే ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఇప్పుడు పేపర్ కరెక్షన్ నుంచి మొదలు పెడితే ఆబ్జెక్టివ్ పేపరు జవాబపత్రాన్ని మూల్యాంకనం వరకు అనేక అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు 18 సబ్జెక్టులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిట్టేట నిరుద్యోగులను ముంచివేస్తున్నది. ఈ విషయంలో గ్రూప్ 1 విషయంలో చూస్తే గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ చెంపపంటు అన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి, ఈ రాష్ట్ర యువత గురించి ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నదనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి విభాగం తరఫున మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేయండి. ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి ఆ ఆదేశాల ప్రకారం రద్దు చేయండి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి వేయండి. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఎవరు 3 కోట్లు అడిగారు? ఎవరు కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడుతున్నారు? ఎవరు ఈ యువత యొక్క ఆశయాలను నిరాశగా చేస్తూ ఈ యువకులను, నిరుద్యోగులను మోసం చేస్తున్నారనేది ఈ తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాహుల్ గాంధీ గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని అశోక్ నగర్ వచ్చారు? ఏ ముఖం పెట్టి మీరు నిరుద్యోగులను మోసం చేశారు? ఇవన్నీ మీకు గుర్తుకు రావట్లేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు లక్షలాది మంది మీ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఉంటే మీరు ఈ విధంగా మోసం చేయడం చరిత్రలో హీనంగా మిగిలిపోయే రోజులు వస్తున్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదలరు. తెలంగాణ ప్రజలు త్వరలో మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు బీజేపీలో చేరారు. తాడపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.